అల్లు అర్జున్ గారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ గారు రాకముందే ఈ ఘటన 20 నిమిషాల ముందే జరిగింది కదా. ఎగ్జాక్ట్ ఈ సంఘటన జరిగింది 9:16 నిమిషాలు. 9:16కి అల్లు అర్జున్ గారు ఎక్కడున్నారు? ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నారు. 9:28 నుంచి 9:34 మధ్యలో ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. యాక్చువల్లీ పోలీసులు చెప్పిన సంఘటన ప్రకారం 20 నిమిషాల ముందే ఈ తొక్కిసలాట జరిగింది. అంటే ఎవరో చేసిన దానికి సంబంధం లేని వ్యక్తిని బాధ్యులు చేస్తున్నారా? కానీ అందరూ ఇండియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించుకోవాలి. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అరే ఆంధ్రోళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసుకో. ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఏంటి? అందరూ అన్నదమ్ములుగా కలిసి లేరు. ఎన్నాళ్ళు అసెంబ్లీలో ఒక కథానాయకుడు గురించి, ఒక సినిమా హీరో గురించి ఇంత చర్చ నడుపుతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఏ సమస్యలు లేవా? పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ గారు అక్కడ వచ్చే వరకు ఎందుకు అలౌ చేశారు? మీరు రోడ్డు మీదే ఆపేసి అల్లు అర్జున్ గారిని వెనక్కి ఎందుకు పంపలేదు పోలీసు వ్యవస్థ? అల్లు అర్జున్ గారి వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏదైతే ఈ రేవతి గారు చనిపోయారో, ఏదైతే ఈ థియేటర్ ఇష్యూ ఉందో అల్లు అర్జున్ గారి మీద రుద్దుతున్నారు. దీని అంతటికి ఈ సంధ్య థియేటర్లో కారకులు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది బ్రేకింగ్ న్యూస్ అయితే చిన్న వస్తున్న న్యూస్ ప్రకారం, నాకు అందిన సమాచారం ప్రకారం ఈ వీడియో క్లుప్తంగా విత్ ఎవిడెన్స్తో సహా నేను వివరంగా ఈ వీడియోని చేసి పెడతాను. ఒకసారి చివరి వరకు చూడండి. అసలు సంధ్య థియేటర్ దగ్గర ఈ తొక్కిసలాట 20 నిమిషాల ముందే ఈ తొక్కిసలాట జరిగింది. గ్రిల్ గేటు ఇరిగిపోయింది, అందువల్ల జనాలు ఎక్కువ వచ్చారు, లేకపోతే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు కదా. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మనం చూసుకుంటే 9:28 నుంచి 9:34 మధ్యలో ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. యాక్చువల్లీ పోలీసులు చెప్పిన సంఘటన ప్రకారం అంటే 9:28 నుంచి 9:34 మధ్యలో అయితే ఈ సంఘటన జరగలేదు. ఎగ్జాక్ట్ ఈ సంఘటన జరిగింది 9:16 నిమిషాలకో 9:15 నిమిషాలకో ఈ సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది థియేటర్ లోపల. అప్పుడు రేవతి గారు వాళ్ళ బాబు విషయంలో తొక్కిసలాట జరిగితే రేవతి గారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ బాబు శ్రీతేజ్ స్పృహ కోల్పోతే గ్రిల్ గేట్ బయట నుంచి, గ్రిల్ గేట్ అప్పుడు బాగానే ఉంది చూడండి కావాలంటే, ఆ బాబుని తీసుకొస్తున్నారు బయటికి కొంతమంది మిగతా వ్యక్తులు, చుట్టూ ఉన్న వ్యక్తులు, స్పృహ కోల్పోయిన శ్రీతేజ్ని. అది టైం ఎంత? ఎగ్జాక్ట్ 9:16. అదే 9:16కి అల్లు అర్జున్ గారు ఎక్కడున్నారు? ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారు రాకముందే ఈ ఘటన 20 నిమిషాల ముందే జరిగింది కదా. అల్లు అర్జున్ గారు వచ్చింది ఎప్పుడు? పోలీసులు చెప్పిన కథనం ప్రకారం 9:28 నుంచి 9:34 మధ్యలో అల్లు అర్జున్ గారు వచ్చారు. ఏదైతే సంధ్య థియేటర్ అని చెప్పారు కరెక్టే, అది కరెక్ట్ గానే ఉంది. మీరు ఇక్కడ చూడండి, ప్రతి చోటన కూడా సీసీ ఫుటేజీ వీడియో దగ్గర ఏదైతే టైం డేట్ వస్తుందో అది కవర్ చేశారు ఈ పోలీసులు. ఎందుకు కవర్ చేశారు? పోలీసులు రిలీజ్ చేసిన దాంట్లోనే ఇదంతా ఉంది కూడా. ఈ పోలీసులు రిలీజ్ చేసిన దాంట్లో ఎందుకు టైం డేట్ కవర్ చేయాల్సి వచ్చింది అంటే, ఎవరో చేసిన దానికి ఎవరినో సంబంధం లేని వ్యక్తిని బాధ్యులు చేస్తున్నారా? ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి దీనికి సంబంధం ఉంది. అది ఏ విధంగా అంటే, ప్రత్యక్షంగా ఆయన ఉన్న సమయంలోనే తొక్కిసలాట జరిగి చనిపోయారు, ఈ ఇష్యూ అంతా జరిగింది అనడానికి కాకుండా ఈ ఆధారాలన్నీ ఎందుకు హైడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన్ని ఎందుకు డైరెక్ట్ గా ఆయనే దీనికి అంతటికి కారణం అని చెప్తున్నారు ఎందుకు అంటే, పోలీసుల వైఫల్యాన్నో, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాన్నో, లేకపోతే పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ గారు అక్కడ వచ్చే వరకు ఎందుకు అలౌ చేశారు? మీరు రోడ్డు మీదే ఆపేసి అల్లు అర్జున్ గారిని వెనక్కి ఎందుకు పంపలేదు పోలీసు వ్యవస్థ? ఇప్పుడు ఇంతమంది రియాక్ట్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంతలాగా అసెంబ్లీలో ఒక కథానాయకుడు గురించి, ఒక సినిమా హీరో గురించి ఇంత చర్చ నడుపుతున్నారు? తొక్కుట పైకి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఏ సమస్యలు లేవా? తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు ఆంధ్రోలాగానే ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతా ఉన్నాను. తప్పకుండా కాంగ్రెస్ కూడా తెలంగాణలో సినిమాలు కూడా ఆడినాం. అరే ఆంధ్రోళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసుకో. ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఏంటి? అందరూ అన్నదమ్ములుగా కలిసి లేరు ఎన్నాళ్ళు? ఇప్పుడంటే ఓ 10 సంవత్సరాల నుంచి విడిపోయాం, కానీ అంతకుముందు కలిసిలేమా? ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం. తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో వస్తారు, రేపు పొద్దున ఆంధ్ర డెవలప్ అవుతుంది. ఆంధ్రోళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు. అందరూ కలిసి ఉంటారు, అన్ని స్టేట్లలో కలిసి ఉంటారు. దీన్ని విభజించి పాలిస్తారేంటి? అందరూ ఇండియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించుకోవాలి. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విభజించి పాలించాలనేది విభజించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూసినా వీళ్ళు కాంగ్రెస్ అంటేనే విభజించడం. దయచేసి ఇది మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో క్లారిటీగా నేను చెప్తున్నా, ఇక్కడ అన్ని క్లారిటీగా ప్లే చేస్తున్నా, క్లారిటీగా నేను మాట్లాడినప్పుడే అవి ప్లే అయ్యేలాగా నేను ఎడిటింగ్ చేసి చూపిస్తున్నా మీ అందరికీ కూడా. ప్రతి చోటన పోలీసులు ఎందుకు హైడ్ చేశారు? సీసీ ఫుటేజ్లో టైము, డేట్ని ఎందుకు హైడ్ చేశారు? ఎగ్జాక్ట్ 9:16 నిమిషాలకి శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే, సంధ్య థియేటర్ లోపల జరిగితే ఘటన, తొక్కిసలాట జరిగితే సంధ్య థియేటర్ లోపల బయటకు తీసుకొచ్చారు కొంతమంది వ్యక్తులు.
అదే సమయంలో ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అల్లు అర్జున్ గారు ఉన్నారు 9:16కి. అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వచ్చింది 9:30, 9:34 ఆ మధ్యలో అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ లోపలికి వచ్చారు. అంటే అప్పటికే ఘటన జరిగిపోయి అప్పటికే సంధ్య థియేటర్ బయటికి వీళ్ళిద్దరిని తీసుకెళ్లిపోయారు. ఆ ఏదైతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయో అక్కడ కరెక్ట్ గా టైము డేట్ని కవర్ చేస్తూ వీళ్ళు పోలీసులు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఎందుకు ఇలాగా బ్లేమ్ చేస్తున్నారు అంటే అల్లు అర్జున్ గారిని ఈ కేసులు ఇరికించాలని చూస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ గారికి సంబంధం ఉంది, ఖచ్చితంగా చనిపోయిన రేవతి కుటుంబానికి కానీ రేవతి గారికి కానీ క్షమాపణలు చెప్పాలి, వాళ్ళ సంతాపం తెలపాలి, వాళ్ళకి సాయం చేస్తున్నారు, ఒక 50 లక్షలు ఇచ్చారు, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళని ఆదుకుంటా వాళ్ళ బాధ్యత నాదని చెప్తున్నారు. ఇంత చెప్తున్నా కానీ ఇది పర్టికులర్ గా అసెంబ్లీలో చర్చ చేసి రాష్ట్ర ప్రజలందరినీ డైవర్ట్ చేసి వీళ్ళ వైఫల్యాలన్నీ కూడా రాజకీయ నాయకులు ఏదైతే వైఫల్యాలు దోచుకోవడాలు చేస్తారో అట్లన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇలా అల్లు అర్జున్ గారి ఇష్యూని ఇలా డైవర్ట్ చేస్తున్నారా అనేది ప్రజలందరూ నిర్ణయించుకోవాలి, ప్రజలకే అర్థం కావాలి. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి విషయంలో అయితే మట్టికి నేను ఒకటే చెప్తున్నాను, 9:16కి శ్రీదేజ్ అపస్మారక స్థితికి వెళ్ళిపోతే అది సీసీ ఫుటేజ్ లో ఉంది. మరి 9:16కి ఈ పోలీసులు ఇచ్చిన ఆధారాల ప్రకారం అల్లు అర్జున్ గారు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అభిమానులందరికీ అభివాదం చేస్తున్నారు. అంటే 9:16కి అల్లు అర్జున్ గారు ముషీరాబాద్ స్టేషన్ దగ్గర ఉంటే 9:16కి ఇక్కడ సంధ్య థియేటర్ లో ఘటన జరిగితే అందులో అల్లు అర్జున్ గారికి ఈ ఘటనకి సంబంధం ఏంటి? సో ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా. దయచేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా మీరు గవర్నమెంట్ ని తిడుతూ లేకపోతే మిగతా వ్యక్తులు తిడుతూ, ఇంతకు ముందు కూడా మేము చూసాం చాలాసార్లు, నేను కూడా చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా, ఇతర హీరోల్ని లేకపోతే మెగా ఫ్యామిలీ అనే వాళ్ళని నాగబాబు గారిని తిడుతున్నో, చిరంజీవి గారిని తిడుతున్నో, లేకపోతే ఇలాగా పవన్ కళ్యాణ్ గారినో రామ్ చరణ్ గారినో తిడుతూ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని చెప్పి కొన్ని ప్రొఫైల్ పెట్టుకుని మీరు చేసే వాటి వల్ల ప్రభుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు డైరెక్ట్ గా ట్యాగ్ చేసి తిట్టడం, సోషల్ మీడియాలో బూతులు తిట్టడం, ఈ రోజు కాబట్టి రేపైనా మిమ్మల్ని పట్టుకుంటారు, వదిలిపెట్టరు. ఎవరు చేస్తున్నారు అవన్నీ చర్యలు కూడా ఖచ్చితంగా తప్పు. తిట్టడం కాదు, లా అండ్ ఆర్డర్ ప్రకారం నిజం నిర్భయంగా నిజం నిలకడగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు కొన్ని వచ్చినాయి, ఇంకా మిగతా ఫ్యాన్స్ కూడా ఎవరొకరు మొబైల్లో ఉంటాయి కదా, విత్ డే టు టైంతో ఉంటాయి కదా మొబైల్స్లో, అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి మనం లీగల్గా వెళ్ళి ప్రూవ్ చేసుకుని నిర్దోషిగా బయటకు రావాలి తప్ప ఇలా ట్యాగులు చేసి తిట్టుకుంటూ ఇష్యూని పెద్దది చేసుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక వ్యక్తిని లేకపోతే ఒక సినీ పరిశ్రమని ముద్దాయిల్ని చేసి మాట్లాడడం, సినీ పరిశ్రమ వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళంతా వ్యాపారస్తులు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంతో ట్యాక్సులు కడుతున్నారు, ఎన్నో వేల కోట్లు ట్యాక్సులు వస్తున్నాయి, గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది సినీ పరిశ్రమ వల్ల. ఒక సినీ పరిశ్రమ లేకపోయి ఉంటే, ఒక టాలీవుడ్ అనేది లేకపోయి ఉంటే తెలంగాణకు కూడా ఇన్కమ్ తగ్గిపోతుంది కదా. దయచేసి ఆలోచించుకోండి, వాళ్ళు కూడా కష్టపడతారు, కొంతమందికి ఇన్కమ్ సోర్స్ సృష్టిస్తారు, ఉపాధులు సృష్టిస్తున్నారు. ఎంతో మంది 24 క్రాఫ్ట్స్ అంటే ఎంతో మంది టెక్నీషియన్స్ పనిచేస్తారు, ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఒక హీరో వరకు ఎన్నో వందల మంది. ఒక సినిమా అంటే ఒక 100 మంది 1000 మంది పనిచేస్తేనే ఒక సినిమా అవుతుంది. సో ఎంతమందికి ఉపాధి జరుగుతుంది కదా. అన్ని రంగాల్లాగానే ఈ సినీ రంగాన్ని కూడా ప్రోత్సహించండి వీలైతే, కానీ విమర్శలు చేసి సినీ రంగాన్ని కుప్పకూలిపోయేలాగా, సినీ పరిశ్రమలో సినిమాలు తీయాలంటేనే భయపడేలాగా మీరు ప్రొడ్యూసర్లను భయపెట్టేసి ఈ విధమైన చర్యలకైతే పాల్పడొద్దని నేను కోరుకుంటున్నాను. 9:16కి ఇన్సిడెంట్ జరిగింది అనేది ఎంత వాస్తవమో, 9:16కి ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అభిమానులకి దండాలు పెడుతున్నారు అల్లు అర్జున్ గారు అనేది కూడా అంతే వాస్తవం. సో ఈ ఘటనలో అల్లు అర్జున్ గారు థియేటర్కి వచ్చినప్పుడే రేవతి గారు చనిపోయారు, అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనేది అవాస్తవం. దయచేసి ఇది గమనించగలరు, నిజం నిలకడగా తెలుస్తుంది, రాబోయే రోజుల్లో మరిన్ని తెలుస్తాయి. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పులుంటే మన్నించండి, నిజం నిర్భయంగా చెప్పండి. ఎందుకని అంటున్నానంటే నేను పక్క జన సైనికుడిని, ఒక గ్రామానికి అధ్యక్షుడిని. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ లాస్ట్లో ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ నేను షేర్ చేయండి లైక్ చేయండి అని చెప్పొచ్చు, నాకు లైకులు ఫాలోవర్స్ లేకపోతే ఏదో ఫేమ్ కావాలని కాదు. ఇంత ట్రోల్స్ జరుగుతున్నాయి, ఇంత విపరీతంగా ఒక వ్యక్తి మీద అన్ని రకాల, అంటే ఇతను అహంకారం, ఇతను ఏదైతే వైసీపీ సపోర్ట్ చేశాడో దాన్ని మేము ఖండిస్తాం. జనసేన పార్టీ తరపున కానీ, టీడీపీ తమ్ముళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ కూటమిగా వెళ్తున్నప్పుడు రాష్ట్రంలో ఒక మెగా ఫ్యామిలీలో ఉండి ఈ వ్యక్తి ఒక్కళ్ళే వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఖండిస్తాం. సేమ్ టైం అతని వైపు చూస్తే అతను నా ఫ్రెండ్ కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తాను, తప్పే ఉంది అంటాడు. అతను తప్పు అనిపించలేదు, తప్పు చేశాడు, తప్పుకు శిక్ష అనిపిస్తాడు, త్వరలో చూస్తాడు. కానీ ఈ విధంగా ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తిది పాయింట్ ఉన్నా లేకపోయినా, అతను తప్పు ఉన్నా లేకపోయినా కూడా అది తప్పే అని చెప్పడానికి అయితే నా పర్సనాలిటీ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు. నేను ఏదైనా నిర్భయంగా చెప్తాను. సో ఈ విషయంలో మట్టికి అల్లు అర్జున్ గారికి
9/16కి ఇన్సిడెంట్ జరిగిపోయింది. 9/16కే ఆ బాబుని అపస్మారక స్థితికి వెళ్ళేలాగా చేశారు తొక్కిసలాట్లో. వాళ్ళ మదర్ కూడా అక్కడే పడిపోయి ఉన్నారు. సో 9/16కి అయితే ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అల్లు అర్జున్ గారు ఉన్నారు. సో ఈ ఇష్యూకి అల్లు అర్జున్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఈ ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు. అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత అయితే తొక్కిసలాట జరగలేదు అనేది వాస్తవం అని మనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. దయచేసి తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. జై హింద్.